దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడిపచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శిష్యుడైన యోహాను, ప్రభు ప్రేమించిన శిష్యుడు, మరి ఆ, రొమ్మును ఆనుకున్న శిష్యుడు క్రీస్తు ప్రభు యొద్ద నుంచి ఏమేమి ప్రత్యక్షతలు పొందుకున్నాడు, ఆయన ప్రత్యేకత ఏంటి, ఆయన రాసిన సువార్త కానీ, ఆయన రాసిన పత్రికలు గాని, ప్రకటన గ్రంథం గాని, దాని ప్రత్యేకతలు ఏంటి, అందులో రాయబడిన పొందుపరచబడిన విషయాలు ఏంటని మనము ధ్యానిస్తున్నాము. మరి నిన్నటి దినము ప్రభు పలికిన మరి ఆ యొక్క నేనే నేనే అని పలికిన ఆ మాటలను మనము ధ్యానించాము. ఈ దినము యోహాను సువార్తలో రాయబడిన అద్భుతాల గురించి మనము ధ్యానిద్దాము. మిగతా సువార్తల కంటే కూడా భిన్నంగా మరి మరి యోహాను 6 అద్భుతాలని ఆయన గ్రంథస్థం చేశాడు. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 40-41 అద్భుతాలు రాయబడినాయి, ప్రభు చేసిన అద్భుతాలు. అందులో ఒకటి మరి ప్రభు పునరుద్ధానుడుగా లేపబడుట కూడా ఒక అద్భుతంగా బైబిల్ పండితులు పరిగణించారు. దానితో కలిపి 41 ఉన్నాయి. ప్రత్యేకంగా యోహాను సువార్తలో మిగతా సువార్తల్లో రాయబడిన 6 అద్భుతాలు ఉన్నాయి. అవేంటో మనం ధ్యానిద్దాము. మొట్టమొదటి అద్భుతం మనం చూసినట్లయితే, కానా అనే ఒక ఊరిలో ఒక వివాహంలో ప్రభు చేసిన గొప్ప అద్భుతము. మరి నీటిని ద్రాక్ష రసంగా మారుట. జీసస్ టర్న్స్ వాటర్ ఇంటూ వైన్ ఎట్ ద వెడ్డింగ్ ఇన్ కానా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి గలీలో కానా అని ఒక ఊరుంది. అక్కడ ఒక వివాహం జరుగుతా ఉంది. ఆ వివాహానికి యేసు తల్లి అయిన మరియ వెళ్ళింది. మరి యేసు క్రీస్తు ప్రభు ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారంట. పిలువబడినప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తే గనక ఆ యొక్క వివాహంలో ఈమె పర్యవేక్షణ చేస్తా ఉన్నట్లుంది. అక్కడ ఉన్నటువంటి ఆ వివాహ వారికి భోజనాలు సరిగా అందుతున్నాయా లేదా, ఎలా ఉందని పర్యవేక్షణ చేస్తా ఉంటే అక్కడ ఒక లోటు కనపడింది ఆవిడకి. అక్కడ ఏంటంటే ద్రాక్ష రసం అయిపోయిందంట. మరి ప్రధానంగా ఇశ్రాయేలీయుల యొక్క విందు భోజనాలలో ప్రాముఖ్యత వహించేది ఏంటంటే ద్రాక్ష రసము. మంచి ద్రాక్ష రసము జనులు ఎంతవరకు తాగి తృప్తి చెందుతారో అంతవరకు అక్కడ మరి వారికి ద్రాక్ష రసం పోయాలట. కానీ వారు అనుకున్న బడ్జెట్ కు మించినట్లుంది. వాళ్ళు కొద్ది మందిని పిలుచుంటారు, ఎంతమంది వస్తారని పిలుచుంటారు. మరి వచ్చిన వారు ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తుండొచ్చు. అక్కడ వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ ప్రకారంగా సిద్ధపరచబడిన ఆ ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడు మరి ద్రాక్ష రసం అయిపోతే ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే కుమారుడు దగ్గరికి వస్తుంది. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి వ్రాయబడిన విషయాలు ఇవి. 3వ వచనంలో చూస్తే, ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఇప్పుడు ద్రాక్షారసం అయిపోతే ఏం చేయాలి ఆమె? ఎవరైతే పెండ్లి వారు ఉన్నారో వారింటి పెద్ద దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయింది వారికి చెప్పాలి కదా. అసలు ప్రభు ఏదో గెస్ట్ గా పిలువబడ్డాడు, ఆయన కూడా మరి ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఆమె కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో చెప్తా ఉన్నది. ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. అంటే ఇక్కడ ఈయనకి చెప్పటంలో, ఆయనను అడగటంలో, ఆ విషయం ఆయనకి తెలియపరచటంలో అర్థం మనం చూస్తే గనక ఇక్కడ కొరత ఉంది కుమారుడా, ఈ కొరతను తీర్చాలి అని ఆమె కుమారుడితో మాట్లాడుతా ఉంది, సంభాషిస్తా ఉంది, ఆయనకి ఇండికేట్ చేస్తా ఉంది. కుమారుడు కూడా దాన్ని గ్రహించిన వాడై, ఇదిగో ఈ పని నేను చెయ్యాలి, కానీ నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే అంటే అప్పటికే ప్రభువు అద్భుతాలు చేయువాడు అని మరి ఆల్రెడీ మరి గ్రహించినదన్నది. ప్రభు ఆ కుటుంబంలో జీవించేటప్పుడు ఇప్పుడు ప్రభు మరి యొక్క పరిచర్య ఎప్పుడు ప్రారంభించబడిందండి? 30 సంవత్సరాలప్పుడు ప్రారంభించబడింది. 30 సంవత్సరాల వరకు కూడా మరి తల్లితో పాటు ఆ గృహంలో నివసించాడు ఆయన. అక్కడ అనేకమైన అద్భుతాలు ప్రభు చేశాడంట. పరిచర్యకి రాకముందే, మరి పబ్లిక్ మినిస్ట్రీకి రాకముందే ప్రభు
మరి గృహంలో ఉండగానే అనేకమైన అద్భుతాలు చేశాడంట. అందును బట్టి తల్లి ఇక్కడ ప్రభువుని అడుగుతా ఉంది. అయ్యా, ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయిందని అని చెప్తే, వెంటనే ఆమె ఏం చెప్తుందంటే, సరే కుమారుడు కాదన్నాడు గదా అని ఆమె మానివేయలేదండి. ఇక్కడ చూడండి ఆమె యొక్క కాన్ఫిడెన్స్. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. అబ్బా! చూడండి ఆమె యొక్క విశ్వాసము ఎంత పీక్స్ లో ఉందో చూడండి. ఆయన మాట పట్టించుకోవట్లా. నా కుమారుడు, నేను మాట చెప్పాను, తప్పనిసరిగా చేస్తాడు. ఇక్కడ ద్రాక్షారసం కొరత ఉన్నది. ఈ కొరత ఆయన తీరుస్తాడనే ఒక నిశ్చయిత ఆమె హృదయంలో ఉన్నది. ఆమె ఏం చెప్తుందంటే, పరిచారకులు పిలిచిందంట. పిలిచి, ఇదిగో ఈయన ఒక మాట మీతో చెప్తాడు, అది మీరు చేసేయండి అని చెప్తుందంట. అబ్బా! ఎంత విశ్వాసము, ఎంత లోతైన విశ్వాసము. అవునా కాదా? అసలు విశ్వాసం మనకెప్పుడు కలుగుద్ది? ఎవరైనా ఒక వ్యక్తి గురించి విన్నప్పుడు, లేదంటే ఒక విషయం గురించి మనం చూచినప్పుడు ఆ విశ్వాసం అనేది మనకు కలుగుద్ది గదా! ఆమె అనేకమైనటువంటి అద్భుతాలను ఆమె చూచింది. కనుక ఆమె హృదయంలో ఈయన తప్పనిసరిగా చేస్తాడు. నా కుమారుడు ఈ అద్భుతం చేస్తాడని ఒక నిశ్చయితతో మరి పరిచారకులు పిలిచి చెప్పేస్తా ఉంది. షీ ఈస్ కమాండింగ్. అక్కడేం చెప్తుందంటే, ఆయన చెప్పినట్టుగా మీరు చేసేయండి. అంటే కుమారుడు చేసేస్తాడు. అక్కడ ద్రాక్షారసం కొరత తీరిపోద్దని ఆమె ఎంత నిశ్చయతతో మాట్లాడుతా ఉన్నది. అక్కడే చూచినట్లయితే అక్కడ 6 రాతి బాణలున్నాయట. అక్కడ ఈ యొక్క ద్రాక్షారసం ఎంత దాంట్లో పెట్టారండి? దేంట్లో పెట్టారు ద్రాక్షారసానంటే రాతి బాణల్లో, 6 రాతి బాణల్లో పెట్టారంట. అవి కూడా ఏమో మనం చేసుకునే కుండల్లాంటివి కాదండి. పెద్ద పెద్ద దాదాపు ఒక 100 గ్యాలన్లు పట్టేటువంటి ఆ యొక్క రాతి బాణలుగా ఉన్నాయి. అందులో ఉన్న ద్రాక్షారసం అయిపోయింది. అంటే అది అక్కడ ఎంతమంది పబ్లిక్ వచ్చున్నారో, ఎంతమంది ఆహ్వానితులు వచ్చున్నారో, మరి ఎంత తాగితే ఆ ద్రాక్షారసం అయిపోయిందో అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తల్లి మాటకు విధేయుడై ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యేసు బానలు నీళ్లతో నింపుడని చెప్పగా, వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా! మన హృదయాలు కూడా రాతి బాణల్లాగా, ఖాళీ అయిపోయిన బాణల్లాగా అయిపోతున్నాయండి కదా! పరిశుద్ధాత్మ యొక్క తాకిడి మనలో లేకపోతే ఏమైపోతాయంటే, వి విల్ బికమ్ డ్రై అప్. అసలది అసలు ఏ మాత్రం కూడా స్పందన లేని విధంగా, అసలు ఏ మాత్రము కదలలేనట్లుగా, ఒక రాతి వలె బిగుసుకుపోయినట్లుగా కదా! కొంతమంది రాతి హృదయాలు కలిగినట్లుగా ఉంటారు కదా! అటువంటి రాతి హృదయాలని ప్రభు మాంసపు హృదయాలుగా చేసియున్నాడు. తన ఆత్మ తాకిడి ద్వారా మన హృదయాలను నింపి ఉన్నాడు. ఇక్కడ ఈ రాతి బానలు, ఖాళీ అయిపోయిన బానల్లో ప్రభు ఏం చేయమంటున్నాడు? నీటిని నింపండి అంటే వాళ్ళేం చేశారంట? అంచులు మట్టుకు నింపారంట. అంచులు మట్టుకు కదా! మనం కూడా ఈ యొక్క ఆత్మ అభిషేకం పొందుకునేటప్పుడు కొంచెం అభిషేకం పొందుకునుంటే సరిపోదండి. కొంచెం అభిషేకం ఆల్రెడీ మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నామో, ప్రభువునందు విశ్వసించి ఆయనే రక్షకుడు, మన పాపాల కొరకు చనిపోయాడని బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళిపోయాము. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం మనలో అడ్వాన్స్‌గా వచ్చి ఉన్నాడు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయాలంటే, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని ఆ భక్తుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా మన ఆత్మ అభిషేకము మనలో పొంగి పొరలాలండి. అంచుల మట్టికి దాటి అది పొరలాలి మనలో నుంచి. అంచుల మట్టి వరకుంటే సరిపోదు గాని, ఇక్కడ అంచులు దాటి కిందకొస్తే అది స్పిల్ అయిపోద్ది కదా! బయటికి తొణికిపోద్ది గనక వాళ్ళు అంచుల మట్టికి నింపారు గాని, పరిశుద్ధాత్మ దేవుని అనుభవం అయితే, అభిషేకం అయితే మనలోంచి పొంగి పొర్లి ప్రవహించాలండి ఇక్కడ. మరి ఆయన ఇప్పుడేమంటున్నాడు? జస్ట్ మీరు నీటితో నింపండి అని చెప్పిన తర్వాత, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. హల్లెలూయా! హల్లెలూయా! కేవలం నీళ్లు మాత్రమే ఆ రాతి బానలలో అంచుల మట్టుకు నింపారు. ఇప్పుడు ఆ నీటిని ముంచి తీసుకొని, మామూలుగా మీరు ఎట్లా ద్రాక్ష రసం సర్వ్ చేస్తారో అలా సర్వ్ చేయండి.
ప్రాముఖ్యంగా విందు ప్రధాని ఎవరున్నారో ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళమన్నప్పుడు ఆ విందు ప్రధాని మాట్లాడుతున్నాడు. మరి ప్రతిసారి ఎక్కడ ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా, పెళ్లి విందుకి వెళ్ళినా కూడా ఉన్నంత మంచి ద్రాక్ష రసం పోస్తారు. తర్వాత జనులు మొత్తయిపోయిన తర్వాత మళ్ళా కొంచెం చీప్ క్వాలిటీ పోస్తారు. కానీ ఇప్పుడు, ఇప్పుడు కూడా ఇంత శ్రేష్టమైన ద్రాక్ష రసం పోస్తున్నారని చెప్పేసి ఆయన ఎంతగానో ఆశ్చర్యపడతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ విందు నిర్వహించే ఆ వివాహాన్ని ఏ గృహంలో నిర్వహించే ఆ యజమాని ఉన్నాడో ఆయనతో మాట్లాడుతున్నాడు. నీవైతే ఇది వరకు ఇప్పటి వరకు కూడా మంచి ద్రాక్షారసం కలిగి ఉన్నామని అక్కడ ఆయన ప్రైజ్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో ఉంటే మన జీవితం ఎల్లప్పుడూ కూడా మధురమైన ద్రాక్ష రసంతో నిండినట్లుగా అయిపోద్దండి. శ్రేష్టమైన ద్రాక్ష రసంతో మన యొక్క హృదయాలు, మన జీవితాలు నిండిపోతాయి కదా. కొరతలన్నీ తీర్చే దేవుడు ఆయన. మన రాతి హృదయాలను ఆయన మాంసపు హృదయాలుగా మార్చి మన లోపల మరి పొంగి పొర్లేటువంటి ఆత్మీయ అనుభవం ఇచ్చి మనము అనేక మందికి మధురమైన ద్రాక్ష రసంగా మరి మనను మనం పంచి ఇచ్చుకునే వారుగా దేవుడు మనందరినీ సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. గలీలయలోని కానాలో యేసు చేసిన మొదటి సూచక క్రియ ద్వారా ఆయన తన మహిమను బయలుపరచెను. దేవుని మహిమని ఇక్కడ రాయబడలేదండి. తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ప్రభు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి శిష్యులు విశ్వాసం ఉంచారంట. ప్రభుని అప్పటికే వారు వెంబడిస్తా ఉన్నారు. ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు. మొదట పేతురు, అంద్రియ, తర్వాత యోహాను, యాకోబులు ఇట్లా 1 బై 1 యాడ్ అవుకుంటూ వస్తున్నారు. మరి ఆ శిష్యులందరూ అప్పటికి సమకూర్చబడి ఉంటారు 12 మంది. ఇప్పుడు శిష్యులు ఆయనందు విశ్వసించి ఆయనతో ఆ యొక్క ప్రయాణం మరి కొనసాగింప చేయాలంటే వాళ్ళకు కూడా ఒక ఒక అద్భుతం జరగాలి కదా. మనం స్టిక్ ఆన్ కావాలంటే విశ్వాసంలో దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభులో అడ్డుకట్టబడతా ఉంటాం. ఇంకా సమీపంకి వస్తా ఉంటాం. ఇంకను మనలో ఆ యొక్క విశ్వాసం అనేది మరి ఇనుమడించబడతా ఉంటది. ఇంకా లోతుల్లోకి వెళ్తా ఉంటాం కదా. అట్టి విధంగా ప్రభు చేసిన ఈ మొట్టమొదటి సూచక క్రియ ద్వారా శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారట. హల్లెలూయా. దేవుడు తన అద్భుతాలు ఈ యొక్క మరి సూచక్రియలు ఇవన్నీ మన జీవితాల్లో మరి జరిగించి కృప వెంబడి కృపతో ఈ కార్యాలు మనం పొందుకుంటూ మరి ఈ అద్భుతాలు మనం పొందుకుంటూ ప్రభువులో విశ్వాసలో కొనసాగుదము కాక. హల్లెలూయా. రెండవ అద్భుతం మనం చూచినట్లయితే జీసస్ హీల్స్ అన్ అఫీషియల్ సన్ ఎట్ కపెర్నహూమ్ ఇన్ గలిలయలో ఒక అధికారి యొక్క కుమారుడిని ఆయన స్వస్థపరుస్తున్నట్లుగా చూడగలము. తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి గలిలయకు వెళ్ళాడంట. కానా అనే ఊరిలో ఉన్నాడు. అక్కడి నుంచి గలిలయకు వెళ్ళాడంట. అక్కడ వెళ్ళిన తర్వాత మరి మరి ఆయన నీళ్లు ద్రాక్ష రసము మరి చేసిన మరి ఖానాకు మరలా తిరిగి వచ్చాడంట. అక్కడికి వెళ్ళాడు. మరి మరలా తిరిగి ఖానాకు వచ్చాడంట. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. 4వ అధ్యాయము 46వ వచనం నుంచి. ఒక ప్రధాని కుమారుడు రోగి ఉన్నప్పుడు అప్పుడు ఆయన యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఇప్పుడు తండ్రి మరి ఆయన ఒక ప్రధానిగా ఉన్నాడు అక్కడ. ఆయన కుమారుడు రోగముతో మరి చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆ తండ్రి వచ్చి ప్రభువును వేడుకుంటా ఉన్నాడు. వేడుకుంటున్నప్పుడు అయ్యా నా కుమారుడు చావటానికి సిద్ధమై ఉన్నాడు. మీరు రండి, మీరు వస్తే చాలు. నా కుమారుడి దగ్గరికి వచ్చి నా కుమారుడు చేయబట్టుకుంటారా, నా కుమారుడు గురించి ప్రార్థన చేస్తారా, మరి ఏ విధము చేతనను మీరు నా గృహంలోకి వస్తే చాలయ్యా, నా కుమారుడు బ్రతుకుతాడు. వచ్చి నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు, వచ్చి స్వస్థపరచమని వేడుకుంటే ప్రభు అంటాడు, మీరు సూచక్రియలు మహత్కార్యాలు చూడకుంటే తప్ప మీరు దేవుని నమ్మరా అంటే, అందుకు ఆ ప్రధాని అంటున్నాడు, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. ఈయనేమో ఎంతో హెసిటేషన్ లో ఉన్నాడు.
కుమారుడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయనంతో మరి రష రష మరి ఆయన మరి ఆ యొక్క హడావుడిలో పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ప్రభువు పాదాల యొద్ద పడినట్లుగా పడ్డాడు. బతిమాలుకుంటున్నాడు, అయ్యా నా కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, మీరు రండి రండి వచ్చి నా కుమారుడిని బాగు చేయండి అంటే ప్రభు అంటున్నాడు, మరి మీకు అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలని ప్రభు మాట్లాడితే ఆయన అంటున్నాడు, వేడుకున్నాడంట, అయ్యా నా కుమారుడు చనిపోకముందే నువ్వు రాయ్యా, మా ఇంటికి రాయ్యా అని బ్రతిమలాడితే అప్పుడు ప్రభు అంటున్నాడు, అతనిలో అతను ప్లీడ్ చేయటంలో, అతని ప్రభుని అడుగుటలో, ప్రభుని ప్రార్థించుటలో ఉన్న విశ్వాస హృదయాన్ని చూచి ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. హల్లెలూయా. ఇక్కడ యొక్క వ్యక్తి గురించిన మానసిక స్థితి, ఆత్మీయ స్థితి గురించి మనం ఆలోచిస్తే అతను ప్రధానిగా ఉన్నాడు, కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, పరుగులెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు, ఎంతో ఆతృతతో ఉన్నాడు. అవునా, మన కుటుంబంలో ఎవరైనా హాస్పిటలైజేషన్ అవుతున్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీలో ఉన్నారు, డాక్టర్స్ హోప్లెస్ కండిషన్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మానసికమైన ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, మనది ఎంత టెన్షన్ లో, ఎంత ఒత్తిడిలో నిండి ఉంటాం. అసలు ఇంకా ఏమైనా ఒక విశ్వాసం పెట్టగల పరిస్తున్నామా? డాక్టర్స్ ఏం చెప్పారు? అమ్మా ఇక దేవుడు ఏమైనా చేస్తే తప్ప మా వల్ల కాదమ్మా అని వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇక్కడ అటువంటి క్రూషియల్ టైంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మరి అతనిని చూచి అతనిలో ఉన్న విశ్వాస హృదయము, అతను మరి వైద్యుల దగ్గరికి పరిగెత్తకుండా కుమారుడు బ్రతికించాలని నా యొద్దకు వచ్చాడు కనుక మరి అతనిలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు గమనించిన వాడై అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు కదా. ప్రభు ఒక మాట చాలు కదా, ఆ మాట ఆయన సెలవిస్తే చాలు, మరణము పటాపంచులైపోద్ది, సమస్యలన్నీ పటాపంచులైపోతాయి కదా. ప్రభు ఒక్క మాట ఆయన సెలవిస్తే చాలు, ఆ మనుష్యుడు విశ్వసించి నమ్మి వెళ్ళిపోయాడంట. ఇదండి విశ్వాసం అంటే, ఇదండి మన జీవితాలలో మన వాక్యం చదువుతా ఉన్నాం, నేను చాలా డెస్పరేట్ కండిషన్ లో ఉన్నాం, చాలా నిరాశ నిస్పృహలో ఉన్నాం. నిస్పృహలో ఉంటే దేవుడు ఒక వాక్కు మనకిస్తాడు, అది రేమా వాక్కుగా మనకు అనుగ్రహింప చేస్తాడు. ఆ వాక్కుని పట్టుకోగలిగితే మనం, ఆ పలకబడిన, మనకు వినిపించబడిన, లేకుండా మనం చదువుతున్నప్పుడు మనకు గోచరమైన ఆ వాక్కును మనం పట్టుకోగలిగితే చాలండి, అద్భుతం జరిగిపోద్ది. నా యొక్క విశ్వాస జీవిత యాత్ర అంతట్లో కూడా నేను ఎలా విజయ పదంలో నడవగలిగాను, నాకు కలిగిన అనేకమైన ఘోరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితుల్లోంచి హౌ ఐ కుడ్ ఏబుల్ టు లీడ్ దిస్ జర్నీ విత్ విక్టరీ అంటే గనక కారణం ఏంటంటే, ఏదో ఒక వాక్యము దేవుడు నా హృదయంలో పెనట్రేట్ చేసేవాళ్ళు ఎవరైనా దైవజనులు చెప్పుట ద్వారా, నేను వాక్యం చదువు ద్వారా, లేకుంటే ప్రభువే నా హృదయంలో ఆ యొక్క వాక్యాన్ని గుర్తు చేయటం ద్వారా ఏదో ఒక వాక్కు ప్రత్యక్షం అయిపోద్దండి, ఒక రేమా వాక్ లాగా. అది ఎంత హృదయంలో విశ్వాసం ఇస్తుందంటే, ఆ వాక్యాన్ని నేను కనీసంలో కనీసము 1000 సార్ల వరకన్నా వల్ల వేస్తానండి. ప్రభు దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే దాన్ని ఎన్ని సార్లు నేను పలుకుతానో చెప్పదు, అది నా శరీరంలో, నాకు కణాల్లోకి ఇంకిపోద్దన్నట్లుగా వాక్యాన్ని నేను వల్ల వేసినప్పుడు, నా హృదయమంతటతో దాన్ని స్మరించినప్పుడు, నా యొక్క స్వరమెత్తి నేను ఆ యొక్క మాటను పలికి 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 నిజంగా అది జరిగిపోద్దండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూచినట్లయితే ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. మన విశ్వాస యాత్రలో మనం ఇలాగనే నమ్మగలగాలండి. దేవుని మాటలు, ఆ జీవ వాక్కులు, మన యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ పొందుపరచబడిన విషయాలు మన జీవితాలకు మనం అన్వయించుకొని వాటిని మనం నమ్మగలిగితే కనుక నిజంగానే అద్భుతాలు, మహత్కార్యాలు మన సొంతమండి. హల్లెలూయా. అతను ఇంకనూ వెళ్ళుచుండగా అతని దాసులు ఎదురుగా వచ్చి
కుమారుడు బ్రతికాడు అంటే ఏ గంటకు వాడు బాగుపడ్డాడని ఆయన అడుగుతా ఉన్నాడు. అది ఎక్కడో దూరం ఉంది. ప్రభు ఉన్న చోటికి ఆ కుమారుడు ఉన్న చోటికి చాలా దూరం ఉన్నది. ఇప్పుడు ఇతను బయలుదేరి వెళ్తా ఉంటే ఎదురొచ్చారు, మరి సేవకులు వచ్చారు. వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి. అంటే ఆ ప్రయాణం ఎంత ఉందండి? 2 రోజుల ప్రయాణం ఉంది. ఆయన నిన్న 1 గంటప్పుడు ఈ మాట చెప్పాడు. అతను మరలా తిరిగి వెళ్తా ఉన్నాడు. ఎప్పుడు జరిగింది సమరిక యొక్క సంభాషణ అంటే నిన్న 1 గంటకు జరిగింది. ఆ సమయంలో కుమారుడు విడుదల నొందాడు. ప్రభు ఏ సమయంలో మాట రిలీజ్ చేశాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని పలికి ఉన్నాడు, ఆ సమయానికి అక్కడ కార్యం జరిగిందండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడు మనము కూడా మరి ఏదైతే ఆయన నామాన్ని పట్టుకొని యేసు పొందిన దెబ్బలు, గాయంలోని స్వస్థత, విశ్వాసంతో మనము ప్రకటించినా కూడా ఇదే కార్యాలు ప్రభు చేస్తా ఉన్నాడు కదా. నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని రాయబడిన మాట ఇప్పుడు మనం పలికినా కూడా, ఎవరు ఐసీయూలో ఉన్నారు, ఎవరు బాగలేని పరిస్థితిలో ఉన్నారు, మరణకరమైన పరిస్థితిలో ఉన్నారు, వారి గురించి విశ్వాసంతో మనం పలికినప్పుడు, ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ఇటువంటి అద్భుతాలే చేస్తున్నాడండి. హల్లెలూయా. విశ్వాసంతో పలికే మాట, విశ్వాసంతో స్వీకరించే ఆ కృపలో నుంచి ఈ అద్భుత కార్యాలు మనం పొందుకోగలం. ప్రభు చెప్పేశాడు, కార్యం జరిగింది. ఆ ప్రధాని నమ్మాడు, కార్యం జరిగింది. కనుక రాయబడిన మాటను మనం నమ్మగలిగితే ఆ అద్భుతం మన సొంతము. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదేని తండ్రి నమ్మెను గనుక, తండ్రి తెలుసుకొనిన గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. హల్లెలూయా. ప్రభు మరొక అద్భుతాన్ని మరి అక్కడ జరిగిస్తా ఉన్నాడు. అది అది వ్యక్తిగతమైన ఒక అద్భుతంగా, మరి ఆ యొక్క కుటుంబానికి ఒక రక్షణ కార్యం కొరకైన ఒక మార్గదర్శకమైన అద్భుతంగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలము. హల్లెలూయా. కనుక మనం విశ్వాసంతో మరి ఈ యొక్క అద్భుతాలు మనం ప్రకటిద్దాం. కృపావరాలలో ఒక కృపావరం ఏంటండి? అద్భుతాలు చేయి శక్తి, స్వస్థతలు చేయి శక్తి. ఈ 2 కృపావరాలు మనం కలిగి ఉంటే గనక ఎవరెవరు అనారోగ్యంగా, ఎవరెవరు మరి యొక్క మరి మరణ పడకల్లో ఉన్నారో వారిని గురించి మనం ప్రార్థన చేసి ఆ మరణ పడక నుంచి వారిని విడిపించుదుము కాక. అట్టి అభిషేకము, స్వస్థత శక్తి, అద్భుతములు చేయి శక్తి యొక్క కృపావరము మన టీములో ఉన్న వారందరికీ కూడా దేవుడు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్. హల్లెలూయా. మరొక 3వ అద్భుతం మనం చూచినట్లయితే, మరి బెతెస్దా దగ్గర ఒక మరి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు బాగు చేయుట. జీసస్ హీల్స్ అన్ ఇన్వాలిడ్ క్రిపుల్ మ్యాన్ అట్ బెతెస్దా. బెతెస్దా దగ్గర ప్రభు చేసిన అద్భుతము 5వ అధ్యాయము 1 నుంచి 15 వరకు రాయబడి ఉన్నాయి. తర్వాత అక్కడ యూదుల పండుగ వచ్చిందంట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలదు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చూడండి, అక్కడ ఒక మరి మంటపం కట్టారంట. ఆ మంటపంలో మరి ఒక సత్రం లాంటిది అనుకోవచ్చు, లేకుంటే మేము జీసస్ కాల్స్ వాళ్ళ యొక్క కోయంబత్తూరు వెళ్ళామండి. వెళితే యెరూషలేములో ఆ బెతెస్దా మరి ఆ కోనేరు, తర్వాత అక్కడ కట్టబడిన మంటపం ఎలా ఉందో అక్కడ కట్టబడింది. అంటే మనం చాలా మంది మనం యెరూషలేము వెళ్ళలేం కదా. దానిని అక్కడ ఎలా ఉందో అదే సేమ్ టు సేమ్ అక్కడ కట్టబడి ఉంది.
మరి అక్కడికి వెళ్ళి మేము కొద్దిసేపు ప్రార్థనలో గడిపొచ్చాము. చక్కగా అక్కడ కొలం లాంటిది కూడా అక్కడ కట్టారు. మరి చాలా బాగా ఆహ్లాదంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ పరిస్థితి మనం ప్రభు మరి దినాలలో మరి జరిగిన సంభవం మనం చూస్తే గనక అక్కడ అనేక మంది రోగులు ఉన్నారట. అక్కడ అద్భుతం ఏంటి, ఆ కొలంలో జరిగే అద్భుతం ఏంటంటే గనక దేవదూత ఏదో ఒక సమయానికి వచ్చి ఆ నీరు కదిలిస్తుందంట. ఆ నీరు కదిలించినప్పుడు ఎవరు మొదట వెళ్ళి ఆ నీటిలో మరి దిగుతారో వారు స్వస్థపరచబడుతున్నారట. అందును బట్టి వాళ్ళు రాత్రింబగళ్ళు కూడా నిరీక్షణతో కనిపెడుతున్నారు. మరి దేవదూత ఏ సమయంకి వస్తుందో తెలియదు. రాత్రి వస్తుందా, పగలొస్తుందా, ఏ సమయం వస్తుందో తెలియదు గనక ఈ రోగాలతో నిండిన వారు, హోప్లెస్ కండిషన్ లో ఉన్న వారందరూ కూడా అక్కడికి వచ్చి కనిపెడతా ఉన్నారు. దేవదూత వచ్చినప్పుడు అక్కడ రేస్ అన్నమాట, అక్కడ పోటీ అన్నమాట. ఎవరు ముందు వెళ్ళగలిగితే, ముందు వెళ్ళి ఆ నీళ్ళలో మునకగలిగితే వారు బాగైపోతా ఉన్నారు. అటువంటి ఆ సిచ్యువేషన్ లో అక్కడ జరిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనము ధ్యానించగలము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. 6వ వచనము. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఇక్కడ ప్రభుకి అతను చూసి జాలేసింది. 38 ఇయర్స్ నుంచి అతను అక్కడ హోప్లెస్ కండిషన్ లో పడి ఉన్నాడు. వాడు పడి ఉండుట చూచి, అబ్బా, 38 ఏండ్ల నుంచి ఒక వ్యక్తి సఫరింగ్ లో ఉన్నాడండి, అనారోగ్యంలో ఉన్నాడండి, కదలలేని స్థితిలో ఉన్నాడండి. మరి అతనికి ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు అండి. ఇక్కడ ఇక్కడ ప్రభు వచ్చి నువ్వు స్వస్థపరచబడగోరుకున్నావా అంటే, ఇక్కడ అతను అంటున్నాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి నాకు ఎవరు లేరయ్యా. నేను వెళ్ళేంతలో మరొకరు నాకంటే ముందుగా వెళ్ళిపోతా ఉన్నారంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుది ఎంత కనికరం గల హృదయం అండి. ఆయన ఎవరికైనా సమస్య ఉంది, అనారోగ్యం ఉందంటే ఆయన తట్టుకోలేడండి. ఆయన కనికరం ప్రవహిస్తుంది, ఆయన కరుణ ప్రవహిస్తుంది, ఆయనలో ఉన్న దయ, ఆ జాలి హృదయము ప్రవహిస్తుందండి, కరిగిపోద్దండి. హల్లెలూయా. ప్రేమ, ప్రేమామయుడైన ప్రభు, ప్రేమామయుడైన దేవుడు మన సమస్యలు కూడా ఎట్టి విధంగా స్పందిస్తాడండి. మనను ఒట్టిగా వదిలిపెట్టే దేవుడు కాదాయన. ఆయన ఆయన దృష్టి మన మీద పడగలిగితే చాలు, అది 38 సంవత్సరాల సమస్య అయినా కూడా క్షణమాత్రలో తీసివేయబడ్డది. ప్రభువుకి ఆ యొక్క 8 సంవత్సరాల నుంచి బాగలేని వ్యక్తి యొక్క ఇంటరాక్షన్ కలిగింది. అప్పటి వరకు కూడా ప్రభు ఆ సందర్భంలో అక్కడికి రాలేదు. తెలుసు ఆయనకి ఈ ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజ గురించి ఆయనకి తెలుసు. వారి స్థితిగతులు తెలుసు, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసు, వారి మానసిక పరిస్థితులు అన్ని తెలుసు ఆయనకి. కానీ ఒక్కొక్క వ్యక్తి గురించి ఆయన కార్యం చేయాలంటే ఆ సమయం రావాలి, ఆ సందర్భం రావాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భంలో ఈ వ్యక్తికి ఈ కృప దొరికిందండి. ప్రభు ఏమంటున్నాడు, ఆయన మీద జాలి వచ్చేసింది. ఏమంటున్నాడు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అంటే వెంటనే వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. మన ప్రభు ఎంత అద్భుతకరుడైన దేవుడండి. ఆయన ఒక మాట చెప్పగలిగితే చాలు, సమస్య పటాపంచలైపోద్ది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. 107వ కీర్తన 20వ వచనంలో రాయబడిన మాట. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మరి అతన్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను ఈ దినము ఏదైనా క్రానిక్ సమస్యలు ఉన్నామా, ఆ సమస్యలన్నీ ప్రభు మాట ద్వారా, ప్రభు నోట నుండి ఆ శక్తి గల మాట ద్వారా పటాపంచలైపోను గాక. ఆ సమస్యలన్నీ మబ్బు విడిపోయినట్లుగా, మంచు విడిపోయినట్లుగా విడిపోవును గాక. అనారోగ్యాలన్నీ, ఆ మరణ పడకలో ఉన్న పరిస్థితి అయినా కూడా ఎవరు వచ్చి మన బాగు చేయలేక, ఎవరు వచ్చి మనకు సహాయం చేయక, ఎవరు కూడా మనకి పట్టించుకున్నటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితుల నుంచి కూడా
ప్రభు మాట మనల్ని విడిపించును గాక. మనకొక ఆయన ఉన్నాడండి. మన బాగు చేసేవాడు, మన విడిపించేవాడు, మన ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడండి. ఆయన మన ఎడల జాలి పడతాడు. ఆయన మన ఎడల కనికర పడతాడు. ఆయన మనకున్న ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన ఒక్క మాట చాలు. ఇక్కడ మనకి ఇతను మనం చూస్తే గనక స్వస్థపరచబడగోరుచున్నావా అని ప్రభు అతనికి ఒక ప్రశ్న వేశాడు. కానీ అతని యొక్క మరి ఆ విశ్వాసం ఎంతవరకు ఉందంటే, ఆ యొక్క కోనేటి నీళ్లు, అక్కడికి వచ్చేటువంటి దేవదూత, ఆ నీళ్లు కదిలించుట, అక్కడికి వెళ్ళి మునిగితే స్వస్థపరచబడుట అనే నాలెడ్జ్ లో అంతవరకే ఉన్నాడు. కానీ ప్రభు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట పలికితే చాలు నేను బాగైపోతానన్న విషయం అతనికి తెలీదు. మరి అతను అక్కడ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. అతనికి ప్రభు గురించి వినగలిగిన అవకాశం రాలేదు. కానీ ప్రభువే స్వయంగా అతని యందు జాలిపడి ఆ కార్యం జరిగిస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలా సార్లు ఈ యొక్క నమ్మకం పెట్టలేని పరిస్థితిలో ఉంటాం. ప్రభు మీద ప్రభు ఎవరో కూడా మనకు తెలియని అవగాహన లేని పరిస్థితిలో మనం ఉంటాం. ప్రభువే జోక్యం చేసుకొని కార్యం చేస్తాడండి. ప్రభువే డైరెక్ట్ గా వచ్చి మన పక్షాన కార్యం చేస్తామంటే కూడా మనం ఏం చేస్తామంటే పక్కదారులు వెతుకుతాం. మనకు తెలిసిన నాలెడ్జ్ లో, మనకు కలిగిన అవగాహనలోంచి మనం మాట్లాడతాం. అతను ఏదైతే ఆ యొక్క కోనేరు, ఆ దేవదూత అది కదిలించబడుట, అందులో మునుగుట, అంతవరకే అతను నా నాలెడ్జ్ లో మాట్లాడుతున్నాడు గాని ప్రభు ఎవరు, ఆయన ఎంత మహిమాన్వితుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన మాట ఎంత మహత్తు గల మాటో అతనికి తెలియదు. అవునా కాదా? ఆయనను ప్రభు తన విశ్వాసంలో నుంచి అక్కడ కార్యం చేస్తా ఉన్నాడు. అతనికి ఏమాత్రం విశ్వాసం లేదు కదా. కార్యం పొందుకోవాలంటే ఏం కావాలి? మనకి విశ్వాసం కావాలి. ప్రభు అనేకమైన సార్లు మరి స్వస్థత పొందిన వారితో అంటాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరచును, నీ విశ్వాసమే నేను బాగు చేసను. కానీ ఇక్కడ అతనికి విశ్వాసం లేదండి. ఈ వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, ఈయన తనని బాగు చేస్తాడనే విశ్వాసము అతనికి లేదు. ప్రభు గురించి అతనికి వినిపించబడలేదు. కానీ ప్రభువే తనకు తానే స్వయంగా అతని మీద జాలిపడి కార్యం చేస్తా ఉన్నాడు. నేను ఆ పరిస్థితిలో కూడా నిస్సహాయ స్థితిలో ప్రభు మీద విశ్వాసం పెట్టలేనటువంటి ఆ యొక్క బలహీనమైన విశ్వాసం కలిగిన సమయంలో కూడా ప్రభువే మన ఎడల జాలిపడి ఆయన మనల్ని బాగు చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు. మన పరిస్థితులు ఏమైనా కూడా ప్రభు మనల్ని ఎన్నడూ కూడా విడనాడడండి. అది ఎంత మరి భయంకరమైన పరిస్థితి అన్నా మనము ఆ సమస్యను మరి అది అధిగమించలేని పరిస్థితి అయినా కూడా ప్రభువే మన జీవితాల లోపలికి వచ్చి ఆయన మన ఎడల కార్యం జరిగిస్తాడు కదా. ఆయన తండ్రి అయి ఉన్నాడు మనకి. ఆ తండ్రి హృదయము, తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లుగా తండ్రి మన ఎడల, తండ్రి అయిన దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడు కదా. మన బిడ్డల ఎడల మనం ఎటువంటి జాలి కలిగి ఉంటాం. బిడ్డల యొక్క పరిస్థితుల గురించి, బిడ్డల అనారోగ్యాలు, వారి పరిస్థితులు, వాటన్నిటి విషయంలో మన హృదయము బిడ్డల ఎడల ఎట్టి విధంగా ద్రవించిపోద్దో, ఎట్టి విధంగా బిడ్డల ఎడల మనం ఆలోచించి వారికి ఏదన్నా బెటర్మెంట్ మనకు చేయగలిగింది మనం ఏం చేయగలమని మనం ప్రయత్నిస్తాం కదా. అట్టి విధంగా దేవాది దేవుడు కన్న తండ్రిగా ఉండి మన పరిస్థితుల్లోకి ఇలాగ ఆయనే వచ్చి మనను బాగు చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు. ఇటు విధమైన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు జరిగిస్తున్నాడు. ఇటువంటి ఏ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా ఈ యొక్క 38 సంవత్సరాల నుంచి శ్రమ పడుతూ మరి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దేవుడు తన వాక్కును రిలీజ్ చేయను గాక. స్వస్థపరచబడగోరుచున్నావా అని ఆ యొక్క ప్రశ్న వారికి వేసి వారిలో విశ్వాసాన్ని రగిలింప చేసి వారిని విడిపించును గాక. హల్లెలూయా. మనకున్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోను గాక. ప్రభు ఒక్క మాట పలికితే పరిస్థితులన్నీ కూడా అప్సైడ్ డౌన్ గా మార్చబడతాయండి. ఆ పరిస్థితులన్నీ కూడా కదా, అన్ని కూడా ఒక మాట పలకగలిగితే చాలు, అన్ని కూడా తారుమారైపోతాయి. అన్ని కూడా ఒక 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 సీక్వెన్స్ లోకి, అంటే
అవన్నీ కూడా సమకూర్చబడి మరి మామూలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. హల్లెలూయా. అట్టి విధమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను కాక. వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.